రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సమయంలో నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఇప్పుడు ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నాయకులు చూసి కొంతమంది నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎన్నో త్యాగాలు మీరు సిద్ధమయ్యారు. ఇన్ని సంవత్సరాలు ఎన్నో త్యాగాలు చేసిన నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. అటువంటి పశ్చిమ నియోజకవర్గం నాయకులు చూసి మన దగ్గర నాయకులుగా ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు, పదవులు రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నాను. ఎందుకంటే ఇవాళ మనకు సుమారు ఎప్పుడో 1983లో ఉన్నట్టున్నారు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి ఒకసారో రెండుసార్లు ఉంటున్నారు. ఇంతవరకు అభ్యర్థి రాకపోయినా వెస్ట్ నియోజకవర్గం ఇంత పటిష్టంగా ఉందంటే అదందరూ మీ అందరి యొక్క ముఖ్య మీరు పోషించిన భూమికే. ఇటువంటి మిమ్మల్ని ఇవాళ అందులో నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొంతమంది నాయకులు విమర్శిస్తూ ఉంటారు ఆయన్ని. కొంత భూ మీడియా ఒక పప్పు అనో ఇటువంటి పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడి చాలా రకరకాలుగా చేశారు. కానీ ఆయన యువకాలం పాదయాత్ర ద్వారా రాష్ట్రానికి ఆయన ఏంటో అనేది నిరూపించారు. ఇవాళ 3200 కిలోమీటర్లు నడిచి రకరకాల సంఘాలతో సమావేశమై అందరి యొక్క సమస్యలను తెలుసుకుని రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో వాటికి సొల్యూషన్ కూడా ఇచ్చే మార్గంలో ప్రయాణించడం చాలా ఆనందకరమైన విషయం. అంతేకాకుండా వారు ఎవరు వెళ్ళినా కూడా, ఎంత చిన్న కార్యకర్త వెళ్ళినా కూడా ఎంతో ఆప్యాయతగా పలకరిస్తారు, దగ్గర తీసుకుంటారు.